నాన్న అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ 2 లివర్స్ ఎక్స్ట్రా మీది మొత్తం 1000 అయిందని సోషల్ మీడియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీకి షాక్ ఇచ్చారు పోలీసులు. ఈ ఇష్యూపై సినీ తారల నుండి సీఎం వరకు ఆమె ఫుడ్ కోర్ట్ గురించే మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. కుమారి ఆంటీ పూర్తి పేరు దాసరి సాయి కుమారి. ఆమె స్వస్థలం ఏపీలోని గుడివాడ. నగరంలోని మాదాపూర్లోని కోహినూర్ హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించింది. మొదట్లో కేవలం 5 కేజీల రైస్తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకు 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతుందట. ప్రేమగా వడ్డించే ఆమె విధానంతో పాటు అక్కడి రేట్లు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఆమె ఓ సెన్సేషన్ గా మారిపోయారు. ఏ సోషల్ మీడియా అయితే ఆమెను ఫేమస్ చేసిందో అదే ఆమెకు కొంపముంచింది. ఆమె వీడియోలు వైరల్ అయ్యాక ఆ ఫుడ్ కోర్ట్ కు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం, వాహనాల పార్కింగ్తో ఈ మధ్య మాదాపూర్లోని ఆమె ఫుడ్ కోర్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఫుడ్ కోర్టును అక్కడి నుండి తరలించాలని ఆదేశించారు. వారం పాటు దుకాణం బంద్ చేయాలని, ఈ లోపు జిహెచ్ఎంసీ సమన్వయంతో మరో దగ్గర ఫుడ్ కోర్ట్ తెరుచుకోవాలని ఆమెకు సూచించారు. ట్రాఫిక్ పోలీసులు బిజినెస్ క్లోజ్ చేయడంపై కుమారి ఆంటీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు తన ఒక్కరి బండి మాత్రమే ఆపారని ఆరోపిస్తున్నారు. మిగతా అందరి వ్యాపారాలకు అనుమతి ఇచ్చి తన ఒకరి పట్ల ఎందుకిలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే పైకి వచ్చానని, ఇప్పుడు వారే ఆదుకోవాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలంటూ తన వద్దకు వచ్చే ఫుడ్ లవర్స్కు కుమారి ఆంటీ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం చాలా రోజుల నుంచి ఆమెను హెచ్చరిస్తూ వస్తున్నామని చెబుతున్నారు. ఆమె స్టాల్ మూలంగానే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ విషయంపై ఆమెకు చెబుతూ వస్తున్నా ఆమె స్పందించలేదు. ఖాళీ చేసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తని మరో చోట బిజినెస్ చేసుకోమని ఆమెకు చెబుతున్నాం. పైగా అది ఆమె సొంత స్థలం కాదు. ఆమెనే కాదు, ప్రస్తుతం నగరంలో ఉన్న చాలా రోడ్ సైడ్ ఈటరీ స్టాల్కు అనుమతులు లేవు. ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వ్యాపారం చేసుకుంటే మాకు పర్వాలేదు. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఒకవేళ ఈ అంశంపై కోర్టు నుండి స్టే తెచ్చుకుంటే గనక మేమేం చేయలేం. ఒకవేళ కోర్టు గనక తొలగించాల్సిందేనని చెబితే మాత్రం తీసేస్తామని రాయదుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయానంద్ స్పష్టం చేశారు. ఈ విషయంపై సినీ తారలు రాహుల్ రవీంద్రన్, సందీప్ కిషన్ స్పందించి ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మరోవైపు దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని వైసీపీ పార్టీ ఆరోపించింది. కుమారికి జగన్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందని ఒక వీడియోలో చెప్పడంతో చంద్రబాబు తన శిష్యుడితో ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపించింది. ఈ విషయం దాదాపు అన్ని న్యూస్ ఛానల్స్లో రావడం, సెలబ్రిటీలు కూడా దీని గురించి మాట్లాడడంతో ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె ఫుడ్ స్టాల్ని యథావిధిగా కొనసాగేలా చూడాలని, ఒకవేళ ఆమెపై ఏమైనా కేసు ఫైల్ చేసుంటే విత్డ్రాల్ చేసుకోవాలని డీజీపీని ఆదేశించారు. తొందరలో కుమారి ఆంటీ స్టాల్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.